ప్రజా మనిషిగా పేరు చేసుకున్నటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారు, వేదిక పొందిన ప్రజలందరికీ దేశం నుంచి నేను హైదరాబాద్ పోతూ ఆలస్యమైంది కాబట్టి 12 లోపల ఇందిరా గాంధీ గారికి స్మరించుకుంటూ వారికి పూలమాల వేయాలన్నప్పుడు నేను డాక్టర్ గారికి ఫోన్ చేసి ఇందిరా గాంధీ గారి ఇలా పుట్టినరోజు కాబట్టి పూలాకులు చేయాలని అచ్చంపేటలో విగ్రహం ఉంది, ఇక్కడికి వస్తే బాగుంటుందని ఇంత ఘనంగా వారికి నివాళులు అర్పించిన అవకాశం వంశీకృష్ణ గారు చేసినారు. వంశీకృష్ణ గారు చెప్పినట్టుగా ఈ ప్రపంచంలో ఉక్కు మైలుగా పేరున్నటువంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారు. ఒకరు జరున్నారు. నాకు శ్రీమతి ఇందిరా గాంధీ గారు మేటి మహిళ. భారతదేశమే ఆనాడు వారి గొప్పతనాన్ని గురించి చెప్పుకోవడం కాదు, యావత్ ప్రపంచ దేశాలు, అమెరికా మాజీ అధ్యక్షుడు నిక్సన్ లాంటి వారు ఇందిరాగాంధీ గురించి మాట్లాడుతూ ఆవిడకున్నటువంటి సాహసము, ఆవిడ ప్రధానమంత్రిగా తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు మాలాంటి వాళ్ళని కూడా తీసుకోలేమనే మాట నిక్సన్ గారు చెప్పినారంటే ఆమె ధైర్య సాహసాలకి ఎలాంటి ప్రతీక మనకు అర్థమవుతుంది. ఎన్నో చరిత్రాత్మక నిర్ణయాలు ఇది ఏ నాయకుడు తీసుకోలేకపోతాము. సామ్రాజ్యాల్ని ప్రభుత్వంలో విలీనం చేసింది. భారతదేశం అంటే కొన్ని వందల సామ్రాజ్యాలు ఉన్నాయి, వారి వద్ద మనం బానిసలుగా ఉంటుంది. అటువంటి సామ్రాజ్యాన్ని రద్దు చేసింది. బ్యాంకులు ఎవరి చేతుల్లో ఉండే, బడా వ్యాపారస్తులు పెద్ద నాయకుల చేతుల్లో బ్యాంకులో ఉంటే జాతీకరణ చేసింది. బ్యాంకులు తీసుకొని జాతికి అంకితం చేసింది. రాజాపాలన రద్దు చేసింది. ఇలా మోడీ గారు నిలబడి ఫోటో పోజులు ఇచ్చినటువంటి రాకెట్ల ప్రయాణం ఎలా జరిగింది? ఆనాడు శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఇస్రోని స్థాపించుకుంటే, నెహ్రూ గారు దురదృష్టో ఆ కార్యక్రమం చేయకుంటే ఇలా రాకెట్లు ప్రయోగించే పరిస్థితి లేదు. వాళ్ళు చేసిన గొప్పతనం ముందు వాళ్ళ ఫోటోలు దిగుతున్నటువంటి మన ప్రధాని మోడీ గారిని చూస్తూ ఉంటే చూడడమే కాదు, నెహ్రూని ఇందిరాగాంధీని మర్చిపోయే విధంగా చరిత్రను తిరగరాసే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉందో కేంద్ర ప్రభుత్వం, ఇది చాలా ఆక్షేపణీయము. నెహ్రూ గారు లేకుంటే ఈ దేశంలో పరిస్థితి నుంచి ఇలా రాకెట్ల ప్రయోగం చేసుకుంటున్నాము అంటే అది ఆనాడు నెహ్రూ గారు, శాస్త్రి గారు, ఇందిరాగాంధీ యొక్క దూరదృష్టి వల్లే సాధ్యమైందనే మాట యువత గ్రహించుకోవాలి. కులం పేరిట, మతం పేరిట దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ అధికారమే పరమావధిగా, అధికారం లేకుండా బతకలేమనే విధంగా బీహార్లో ఎన్నికలు జరుపుతున్న తీరు చూసాం. ఓటు చోరీకి పాల్పడిన తీరు చూసాం. సరి పేరిట తొలగించిన ఓట్ల కంటే తక్కువ మెజారిటీతో గెలిచినటువంటి పరిస్థితి. ప్రజల ఆకాంక్షల మేరకు బీహార్లో ప్రభుత్వం రాలే. ప్రజలు ఒకటి కోరుకుంటే మరొకటి జరిగింది ఓటు అవకతవకల వల్ల. ఇలా కాంగ్రెస్ నాయకులందరూ మరిపించే విధంగా, చరిత్ర తిరగరాసే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తూ ఉందో దాన్ని ఈ దేశ యువత, తెలంగాణ యువత తిప్పుకొట్టాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ గారు లేకుంటే ఇవాళ ఊళ్ళో గుడిసెలే మనకు ప్రత్యక్షమయ్యేవి. గుడిసెలు లేని గ్రామాలు కావాలనుకుంది కాబట్టి ఆనాడు గరీబీ హఠావో నినాదంతో ఇళ్ల పథకం తీసుకొచ్చిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారి. ఒక్క భూస్వామి దగ్గర 1000 ఎకరాలు ఉంటే అందరూ వారి దగ్గర కూలీలు చేసుకునే పరిస్థితి. అలాంటప్పుడు సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ఆనాడు పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి ఇక్కడ మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్లో సీలింగ్ని ప్రవేశపెట్టిన ఘనత ఇందిరాగాంధీ గారు. 1000 ఎకరాలు కొందరు చేతుల్లో ఉండే, మిగతా వాళ్ళంతా కూలీలో ఉండే పరిస్థితి నుంచి వీరందరికీ భూమి ఉండే విధంగా సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పంచిన ఘనత ఆ మహానీయురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఘనకరమైన కార్యక్రమాలు శ్రీమతి ఇందిరాగాంధీ చేశారు. సాహసానికి ప్రతీక. పాకిస్తాన్ గెలవడమే కాదు, ఒక కొత్త దేశం బంగ్లాదేశ్ సృష్టించినటువంటి మహాకార్య దేవత ఇందిరాగాంధీ గారు. కొత్త దేశాన్ని సృష్టించిన ఆశామాచి కాదు. పాకిస్తాన్ యుద్ధంలో గెలిచి పాకిస్తాన్ విడదీసి బంగ్లాదేశ్ని సృష్టించిన ఘనత శ్రీమతి ఇందిరాగాంధీ గారు. ఇలా 4 తుపాకులు కాలుస్తే ఘనంగా చేస్తామని చెప్పుకున్నటువంటి తీరు నుంచి ఆమె ఇందిరాగాంధీ చూపించిన సాహసం, గెలిచిన తీరు ముందు ఇవాళ నాయకుడు చేస్తున్నట్టు చోటమాట కార్యక్రమాలు వాటికి సాటి రావు అనే మాట కూడా చేస్తా ఉన్నాం. డాక్టర్ వంశీకరణ చెప్పినట్టు ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు తృణప్రాయంగా త్యాగం చేశారు. 2004లో సోనియా గాంధీ గారు ప్రధానమంత్రి అవుతానంటే ఎవరు ఆపే శక్తి లేకుండే. 2009లో రాహుల్ గాంధీ గారు అవకాశం వచ్చినా
మళ్ళీ మన్మోహన్ సింగ్ చేసి ఈ దేశ ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టినటువంటి ఘనత గాంధీ కుటుంబాన్ని. ఇలా కౌన్సిలర్ పదవి వదులుకోవడం సిద్ధంగా ఉన్నాం మనం. అలాంటి ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసినటువంటి ఘనమైనటువంటి కీర్తి గాంధీ కుటుంబం గురించి ఇలా చెడుగా మాట్లాడే పరిస్థితి వచ్చింది. అమిత్ షా మోడీకి కావాల్సింది అధికారం, శాశ్వతంగా అధికారులు ఉండాలనే దురుద్దేశంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, ఈడీని చెప్పు చేతుల్లో పెట్టుకొని దేశం యొక్క ప్రజాస్వామ్యాన్ని మంట కలుపుతున్నటువంటి తరుణంలో చదువుకున్న ప్రతి యువకుడు మేలుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇందిరాగాంధీ గారి జన్మదినం పురస్కరించుకొని మనమందరం కూడా ఈ మంచి కార్యక్రమానికి పునరంకిత కావాలి. ఈ దేశంలో జరుగుతున్నటువంటి కులాల పేరిట, మతాల పేరిట జరుగుతున్న విచ్ఛిన్నాన్ని ఎదుర్కోవాలి. అధికారమే పరమావధిగా చేయకూడని పనులన్నీ చేసినటువంటి కేంద్ర ప్రభుత్వ తీరుని దుయ్యపడాల్సిన అవసరం యువత మీద ఉంది. భగవంతుడు అందరికీ ఉంటాడు, మేము కూడా రోజు పూజ చేసుకుంటాం. కానీ భగవంతుడి పేరిట ఓట్లు అడుగుతూ, భగవంతుడి పేరిట కులాల మధ్య చిచ్చు పెడుతూ పాలించిన వ్యక్తులకి భవిష్యత్తు లేదు. కొద్ది కాలం చేస్తున్నది, కానీ భవిష్యత్తులో మాత్రం ఈ దేశ యువత మేల్కోవాల్సిన అవసరం ఉన్నది. ఇలాంటి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. నెహ్రూ మొదలుకొని వాళ్ళు రాహుల్ గాంధీ వరకు ఆస్తులు త్యాగం చేశారు, ప్రాణాలు త్యాగం చేశారు, పదవులు త్యాగం చేశారు. అలాంటి కుటుంబం ఈ దేశంలో ఎవరు ఉన్నారా? మోడీ గారి కుటుంబంలో ఎవరు ఏం త్యాగం చేశారు? అసలు బీజేపీ పాత్ర స్వాతంత్ర్యంలో ఎంత? బ్రిటిష్ వారి రాజ్యమే మేలు, వాళ్ళే ఉండాలని కోరుకున్నటువంటి ఆర్ఎస్ఎస్, విహెచ్పి ఇలా దేశభక్తుల చలామణి అవుతా ఉంటే, దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన గాంధీ కుటుంబం వారు మాట్లాడుతూ ఉంటే, మనలాంటి వారిని స్పందించకుంటే అది ద్రోహమే అవుతుందనే మాట కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నారు. ఇందిరా గాంధీ గారు మహిళా నాయకురాలిగా యావత్ ప్రపంచంలో ఘనకీర్తి సాధించినటువంటి మహానాయకురాలు, మనందరికీ స్ఫూర్తి. వారిని వాళ్ళ స్మరించుకునే అవకాశం నాకు అచ్చంపేటలో దొరకడం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఇప్పుడు వంశకృష్ణ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.